మరణాత. అందరూ ఎలా ఉన్నారు? వాక్యం చదువుకుంటున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? ఈరోజు లూకా సువార్త చదువుతుంటుంటే, ఆ లూకా సువార్తలో 10 మంది కుష్ఠరోగుల గురించి చదవాను. సో, ఆ యొక్క 10 మంది కుష్ఠరోగుల గురించి చదువుతున్నప్పుడు నా మనసుకు అనిపించింది. దేవుడు దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. 10 మంది కూడా యేసు ప్రభువా మమ్మల్ని కరుణించుము అని కేకలు వేశారు. అంటే మమ్మల్ని స్వస్థత పరచుము, మా మీద కనికరం చూపించుము అని కేకలు వేశారు. యేసుక్రీస్తు ప్రభువారు 10 మందిని స్వస్థత పరిచారు. ఒక్కరిని స్వస్థత పరచలే. 10 మంది స్వస్థత పొందారు. 10 మందిని దేవుడు కరుణించారు. కానీ ఈ 10 మంది వెళ్ళిపోతూ వెనకకి ఒక్కరు మాత్రమే తిరిగొచ్చారు. ఒక్కరు మాత్రమే వాళ్ళు పొందిన స్వస్థత కొరకు కృతజ్ఞత తెలియపరచడానికి వచ్చారు. కుష్ఠరోగం అంటేనే మరి ఆనాటి కాలంలో ఒళ్ళంతా పుళ్ళతో ఎలా పడితే అలా బాడీ అంతా ఉంటుంది కుష్ఠరోగికి. అలాంటి కుష్ఠరోగుల దగ్గరికి మనుషులెవరు వచ్చేవారు కాదు. ఊరు వెలుపలే వాళ్ళని ఉంచేవారు. కానీ యేసుక్రీస్తు ప్రభువాన్ని మమ్మల్ని కరుణించయ్యా అని వేడుకున్నప్పుడు దేవుడు 10 మందిని స్వస్థతపరిచారు. కానీ ఒక్క వ్యక్తి మాత్రమే వెనక్కొచ్చి ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. కానీ ప్రభువారు 10 మంది స్వస్థత పొందారు కదా! మిగిలిన 9 ఎక్కడా? 9 మంది ఎక్కడా అని అడిగారు. అక్కడ మనం స్వస్థత పొందడం దానికంటే కూడా తిరిగి దేవునికి కృతజ్ఞత చెప్పడం ద్వారానే మనం ప్రభు యొక్క హృదయాన్ని మరి పొందుకోగలం. 10 మంది స్వస్థత పొందిన ఒక్క వ్యక్తి మాత్రమే తిరిగి వచ్చి దేవునికి కృతజ్ఞత చెల్లించడం ద్వారా ప్రభు యొక్క హృదయాన్ని గెలుచుకున్నాడు ఆ వ్యక్తి. ఈరోజు ఈ మాట నీ జీవితంలో ఈరోజు మనకి ప్రాణం ఉందన్నా, ఈ ఆరోగ్యం ఉందన్నా, ఈ పరిస్థితి ఉందన్నా అది కేవలం దేవుడి వల్ల మాత్రమే. నువ్వు తిరిగి ఆయన కృతజ్ఞత చెల్లిస్తున్నావా? నువ్వు ఆయనకి ఏమి ఇవ్వక్కర్లేదు, ఏమి చెయ్యక్కర్లేదు. తిరిగి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే చాలు. నా జీవితంలో ఈ ఉద్యోగం ఇచ్చావయ్యా, నా జీవితంలో ఈ వివాహం ఇచ్చేసావయ్యా, నాకు గర్భఫలాన్ని ఇచ్చావయ్యా, నాకు ఆరోగ్యాన్ని ఇచ్చేవయ్యా, నా అప్పులు తీర్చావయ్యా, నాకు స్వస్థత ఇచ్చావయ్యా అని తిరిగి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు నువ్వు చెల్లిస్తే ప్రభు యొక్క హృదయాన్ని నువ్వు గెలుచుకునే వ్యక్తిగా ఉంటావు. మేము ఈరోజు ఈ మాట్లాడితే నీ జీవితంలో నువ్వు ప్రభు ద్వారా అనేక కార్యాలు పొందావు కానీ నువ్వు తిరిగి ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదేమో. ఈరోజు ఈ మాటల సమయంలో ఇప్పుడుకు చెల్లించకపోతే ఇప్పుడన్నా ఆ ఒక్క కుష్ఠరోగి వలె నువ్వు కూడా తిరిగి ప్రభు యొద్దకు వెళ్ళి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ప్రభు యొక్క హృదయాన్ని నువ్వు గెలుచుకుంటావు. ఇంకా అనేక అద్భుత కార్యాలు దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడు. ఆమేన్.